సాయి ఏం చేస్తున్నావు? చికెన్ ఎప్పుడు చేస్తున్నా బావా? ఏం చేయాలి ఫస్ట్ చెప్పు. ముందు పొయ్యి వెలిగించి తర్వాత పసుపు వేసి తర్వాత ఉప్పు ఎంత? కొద్దిగా. తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసి. ఏంటది పేస్ట్? ఏమేమి వేసావు అందులో చూపించు ఒకసారి. అల్లం, ఎల్లిపాయ, ఉల్లిపాయ, దాల్చిన చెక్క, లవంగాయలు. సరే. మొత్తాన్ని కలిపేసి ఉడకబెట్టాలి ఇప్పుడు. అవును బాబా. ఎంతసేపు? దాంట్లో నీళ్ళు పోయేలా ఉడకబెడతా బాబా. సరే. చికెన్ ఫ్రైలోకి మరి ఏమి లేదా కాంబినేషన్? టమాటా రసం. టమాటా రసం. ఓకే, చూపిస్తావు అది కూడా? సాయి చూపించి రసానికి ఏమేం కావాలో. ఏమేస్తున్నావు ఫస్ట్? ఉల్లిపాయలు, తర్వాత టమాటాలు, తర్వాత కొద్దిగా పసుపు, తర్వాత ఏమేస్తున్నావు? ఉప్పు. సరిపడా వేసేస్తున్నావు ఇప్పుడే? ఓకే. ఏం చేయాలి ఇప్పుడు దాన్ని? అవన్నీ నలపాలి. ఉల్లిపాయలు టమాటాలు బాగా పిసకాలా గుజ్జు వచ్చేదాకా? టమాటాలో నుంచి గుజ్జు అంతా రావాలి బయటికి. ఓకే అండి. టమాటా రసం కోసం ఉల్లిపాయలు, టమాటాలు, పసుపు, ఉప్పు వేసి వీటిని బాగా పిసకాలన్నమాట గుజ్జు వచ్చే వరకు. ఇప్పుడు ఏం యాడ్ చేస్తా దానికి? చింతపండు గుజ్జు యాడ్ చేస్తా. మన పులుపుకి తగినట్టుగా చింతపండు రసం యాడ్ చేసుకోవాలి దానికి. తర్వాత కొత్తిమీర. తర్వాత పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా. వీటన్నిటి కూడా బాగా కలపాలా? కొత్తిమీర కాడలతో పాటు వేసావా? ఎందుకంటే టేస్ట్ బాగుంటుందా ఏంటి అలా అయితే? బాగుండిద్దని వేసా. ఇప్పుడు ఏం చేస్తున్నావు? మనకు సరిపోనా నీళ్ళు యాడ్ చేస్తున్నా. ఓకే అండి. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఎంత కావాలో రసం దానికి తగినట్లుగా వాటర్ యాడ్ చేస్తుంది. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఈ పక్కన పెట్టి ఒకసారి చికెన్ కలుపుదాం. వాటర్ ఇంకా ఉన్నాయనుకుంటా. ఉన్నాయి. ఆ వాటర్ మొత్తం పోయేదాకా ఉంచాలా? మళ్ళీ మూత పెడదా? టమాటా రసమా? ఓకే. టమాటా రసం కోసం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుంది. దాంట్లో ఇప్పుడు కావాల్సినంత ఆయిల్ వేస్తుంది. రసమే కాబట్టి తక్కువ ఆయిల్ పెట్టిద్ది. ఒక 2 స్పూన్స్ వేసుకోండి చాలు. ఓకే, ఇప్పుడు ఏం వేస్తున్నావు? జీలకర్ర.
వేసి తర్వాత ఎండుమిరపకాయ వేస్తున్నా. నూనె తాగిన తర్వాత అందులో జీలకర్ర ఎండుమిర్చి చాలా రెండు ఇంకేం అక్కర్లేదా? మనం తయారు చేసుకుని ఇప్పుడు కలిపి పెట్టుకున్న రసం అంతా అందులో వేసేస్తున్నావా? ఓకే. ఇప్పుడు ఏమన్నా వేయాలి ఇంకా ఇందులో? రసం పౌడర్ వేయాలి. ఓకే అండి, కొద్దిగా రసం పౌడరు. ఇంట్లో తయారు చేసుకున్న పౌడర్ ఉంటే అదే వేసుకోవచ్చు, అదంటే బయట తీసుకొచ్చిన రసం పౌడర్ అయినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. దీన్ని ఎక్కువసేపు మరిగించొద్దండి, ఒక జస్ట్ 5 నిమిషాలు చాలు. ఆ టమాటా ముక్కలు ఉల్లిపాయలు మగ్గితే చాలు. ఎక్కువసేపు మరిగితే ఏమవుద్దంటే ఆ టమాటా ఫ్లేవర్ తెలియదు మనకి, టమాటా రసం లాగా అనిపించదు మనకి. అందుకనే ఎక్కువసేపు మరిగించొద్దు, జస్ట్ ఒక 5 నుంచి 10 నిమిషాల లోపల మరిగించి ఆపేసేయండి, సరిపోతుంది. అయిపోయినట్టున్నాగా వాటర్ అంతా. అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు సరిపోనంత నూనె. ఇప్పుడు ఫ్రై అవ్వడానికి ఎంత నూనె కావాలో అంత నూనె వేస్తున్నావా? ఇంకొక 4 గంటలు వేస్తున్నావా? ముక్కలు తీయకుండా అట్లా వేసినా పర్లేదా? ఓకే, ఇప్పుడు ఏం చేస్తావు సాయి? టమాటా ముక్కలు వేసి కలుపుతా. టమాటా ముక్కలు ఎన్ని టమాటాలు అయ్యి? 2. సరే, ఒక 2 టమాటాలు వేసి కలిపేస్తుందండి. అందులో టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసింది, ఆ కట్ చేసిన టమాటాలు అందులో వేసి కలిపి మూత పెట్టేస్తుంది. ఆ టమాటా ముక్కలు మగ్గాలా? అయిపోయిందా? టమాటాలు మగ్గినాయా? చూద్దాం. ఓకే అండి, టమాటాలు కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ అల్లం పేస్ట్ వేయాలి. ఇది అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ చెక్క లవంగాలు కలిపిన పేస్ట్ ఇది. సో మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా ఒక 3 స్పూన్లు వేస్తుంది ఇందులో. తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేస్తావా? సాల్ట్ తగినంత సాల్ట్ వేసి తిప్పాలి. ఇది మొత్తం బాగా కలపాలి. ఇంకా 10 నిమిషాలు పెట్టిద్ది అయిపోవడానికి. ఇంకా మూత పెట్టక్కర్లేదా? సాయంత్రం వరకు వచ్చింది చికెన్ ఫ్రై. వచ్చింది. ఏమేస్తున్నావు ఇప్పుడు? ఇప్పుడు కారం వేస్తున్నా. ఓకే అండి, మీరు రుచికి తగ్గట్టుగా కారం వేసుకోండి. మేము కారం కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసింది, 2 స్పూన్లు. తర్వాత చికెన్ మసాలా, తర్వాత గరం మసాలా కొద్దిగా. ఓకే అండి, కారం వేసిన తర్వాత చికెన్ మసాలా గరం మసాలా 2 కూడా వేసింది. కొత్తిమీర కూడా వేసేస్తావు ఇప్పుడే? వేసేస్తా.
ఓకే అండి, ఇలా కారం వేసిన తర్వాత జస్ట్ ఒక 2-3 నిమిషాలు దాన్ని ఫ్రై అవ్వనివ్వండి. కొత్తిమీర కూడా వేసేసింది. కొత్తిమీర వేస్తే ఫైనల్ టచ్ అనమాట. కొత్తిమీర కూర రెడీ అయిపోయినట్టే. ఏంటి అయిపోయిందా? అయిపోయింది బావా, ఇంకో ఒక ముక్క తీసుకొని తిని. అది చాలా కాలుతుంది, తర్వాత తింటాలి కానీ నేను. నువ్వు తినచూడు కావాలంటే. మొన్న తినలేను వేడి వేడిగా. ఓకే, బాగా చెమటలు పెట్టేసినట్టున్నాయి. ఓకే అండి, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. రసం కూడా రెడీ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మా ఆవిడ చికెన్ కర్రీ చేయాలి మా పిల్లల కోసం. వాళ్ళు చికెన్ ఫ్రై తినరు, అందుకని వాళ్ళ కోసం చికెన్ కర్రీ చేయాలి మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.